హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా మనం పరమేశ్వరుడి యొక్క పూజ విధానం తెలుసుకుందాం ఈ వీడియోలో. మహాశివరాత్రి పూజా విధానం జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశి నాడు శివపూజ చేసిన వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి దుఃఖ నివృత్తికై క్షీరంతోనూ, బుద్ధి వికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్య జలంతోనూ, ఐశ్వర్యానికి తేనెతో, సంతాన ప్రాప్తికి చెరుకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి. ఉపమపేపి శతమః కృష్ణం వ్యవక్తమస్తిత్ ఉషరుణేన యాతయః. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగారం చేస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు, మరు జన్మ ఉండదు. శివతంతు పూజయత్వా యోజాగత్తి చతుర్దశిం మాతు పయోధర రసం నపిబేత్ సకదాచన. గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలలో దీనిని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి బిల్వపత్రాలతో శివపూజ రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్ని నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివుడిలో లీనమైపోతారు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. వరాహ ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. ఉపసమీపే యో వాసః జీవాత్మా పరమాత్మనోః ఉపవాసః సవిజ్ఞేయ సర్వభోగ వసజ్జిత్. భవిష్య పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది. ఉపావృత్తస్య పాపేభ్యో యస్సు వాసో గుణైః సహోపవాసః సవిజ్ఞేయ సర్వభోగ వివర్జిత్. మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరం. వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూతశక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ సంగ్రహణంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునుల దృష్టిలో రాత్రి అది. శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహత్యం ఉందో తెలియజెప్పాల్సిన కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రి నాడు చేసి పుణ్యఫలం పొందుతూ ఉంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వదళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు ఓ 3 లేళ్ల నడుమ జరిగింది కావడం. శివపురాణం కోటి రుద్ర సహిత 40వ అధ్యాయంలో ఉంది ఈ కథ. పూర్వం ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవడమే అతని పని. అతను చిన్నప్పటి నుంచి ఒక పుణ్యకార్యము చేయలేదు. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ భిల్లుడు. ఇలా ఉండగా ఒక రోజున అతడి తల్లి, తండ్రి, భార్య ఇంట్లో తినడానికి ఏమీ లేదని ఆహారంగా ఏ జంతువునైనా చంపి తీసుకురమ్మని కోరారు. తన కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చడం కోసం విల్లు, అమ్ములు తీసుకుని అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు ఆ బిల్లుడు. ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువు అతని కంటపడలేదు. అలా సూర్యాస్తమయం కావటం, ఇంకా చీకటి పడటం జరిగింది. ఎలాగైనా సరే ఒక్క మృగాన్నైనా వేటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఓ పక్క ఆకలి, మరో పక్క ఏ జంతువు దొరకలేదన్న కోపము, బాధ వెంటాడసాగాయి. ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు సమీపంలోనే ఒక నీటి మడుగు కూడా ఉంది. బిల్లుడి మనసులో తలక్కున ఆలోచన ఒకటి మెదిలింది. మడుగులో ఉన్న నీళ్లు తాగడానికి ఏదో ఒక జంతువు అటు వచ్చి తీరుతుంది కనుక వెంటనే మారేడు చెట్టు పైకెక్కి ఓ కొమ్మ మీద నక్కి కూర్చొని అటొచ్చిన జంతువుని వేటాడవచ్చని అనుకున్నాడు.
వెంటనే తనతో తెచ్చుకున్న తాబేటికాయ మంచినీరు తెచ్చుకునే పాలు మడుగులో ఉన్న నీరు నింపుకొని మారేడు చెట్టు కొమ్మపైకి ఎక్కి కూర్చున్నాడు. దైవలీలగానో విచిత్రంగానో ఆ చెట్టు కిందే అంతకుముందు ఎవరో ఉంచిన ఓ శివలింగం ఉంది. ఆ రాత్రి తొలిజాము గడుస్తుండగా అతని నిరీక్షణ ఫలించింది. ఒక లేడీ మడుగులో నీరు తాగడానికి వచ్చింది. లేడీ కనిపించిందన్న ఆనందంలో విల్లుని బాణాన్ని సిద్ధం చేస్తుండగా చెట్టుకున్న 4 మారేడు దళాలు తాబేటికాయలో ఉన్న నీరు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు రాత్రి శివరాత్రి అని అతనికి తెలియకపోయినా అనుకోకుండానైనా శివలింగం మీద మారేడు దళాలను ఉంచి పూజించిన ఫలితం, శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్య ఫలితం వెంటనే వేటగాడికి ప్రాప్తించాయి. దాంతో తెలియకుండానే అతనిలో ఉన్న క్రూరత్వం చాలా వరకు నశించింది. తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయతో ఆ ఆడలేడి ఏమి చేయబోతున్నాడో చెప్పమని బోయవాడిని అడిగింది. ఆ బోయ కూడా అసత్యమాడకుండా లేడిని చంపి తన కుటుంబానికి ఆహారం వినియోగించబోతున్నట్లుగా చెప్పాడు. అప్పుడు ఆ లేడీ ఇతరులకు ఉపయోగపడబోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలున్నారని వారిని తన సోదరికి తన భర్తకు అప్పగించి వస్తానని బోయవాడు ముందు ఆ మాటలు వినలేదు. కానీ ఆ తర్వాత లేడీ చేసిన శపథాలను విని దాన్ని వెళ్ళి రమ్మని పంపించాడు. ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జాము ముగిసింది. బోయ మళ్ళీ చెట్టెక్కి అంతకు ముందులాగానే జంతువుల కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మరొక ఆడలేడి వచ్చింది. దాన్ని వేటాడబోతుండగా మళ్ళీ కాసిని మారేడు ఆకులు చంకకు తగిలించుకున్న తాబేటికాయ నుండి కాసిని నీళ్లు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. రెండవ లేడి కూడా వేటగాడిని నన్నేం చేయబోతున్నావని అడిగింది. అతను మొదటి లేడికి చెప్పినట్టే చెప్పాడు. అప్పుడు ఆ లేడీ కూడా ఇంటి దగ్గర తన భర్త పిల్లలు ఉన్నారని, అంతకుముందే తన సోదరి బయటకు వచ్చి ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుకుతూ తాను వచ్చానని అంది. పిల్లలను భర్తకి సోదరికి అప్పగించి తాను వస్తానని, అప్పుడు ఆహారంగా స్వీకరించమని చెప్పింది. నమ్మకమేమిటి అని అతడు ఆ లేడీని ప్రశ్నించాడు. అది కూడా సత్య శపథాలు చేసింది. శివలింగానికి మారేడు దళాలు జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందువల్ల లేడీని వెళ్ళి రమ్మన్నాడు. అప్పటికి రెండవ జాము ముగిసింది. మూడవ జాములో ఒక మగలేడి అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలికలకు కాసిని మారేడు దళాలు కాసిని నీరు మళ్ళీ శివలింగం మీద పడ్డాయి. మగలేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడటం కన్నా ఈ శరీరానికి కావలసినది ఏమిటి, అయితే ఇంటి దగ్గర 2 భార్యలు పిల్లలు ఉన్నారని, భార్యలకు పిల్లల బాధ్యతలను అప్పగించి తాను తిరిగి వస్తానని చెప్పింది. ఆ వేటగాడు సత్యభూషణం మీద నమ్మకంతో వెళ్ళి రమ్మన్నాడు. 3 లేళ్లు ఒక చోట చేరి బోయవాడి సంగతి ముచ్చటించుకుంటున్నాయి. అవి నేనంటే నేనే ముందు వెళ్తానని బోయవాడికి ఇచ్చిన మాటను తప్పడం బాగుండదని వాటిలో అవి వాదించుకున్నాయి. చివరకు 3 లేళ్లు తమ పిల్లలను పొరుగులేళ్లకు అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేటగాడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి బయలుదేరాయి. తమ తండ్రి తల్లులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకపోవటం చూసిన పిల్లలు అంతటి ఉత్తములైన ఆ పెద్దల బాటలోనే నడవాలని నిశ్చయించుకొని అవి కూడా బయలుదేరాయి. అలా ఆ లేళ్లన్నీ మాట నిలుపుకోవటానికి పిల్లలతో సహా తరలి రావటాన్ని చూసిన వేటగాడి మనస్సు చెలించిపోయింది. జంతు జన్మనెత్తిన వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనస్సుంటే మనిషిగా పుట్టి ఇన్నాళ్ళు తాను హింస చేస్తూ బ్రతుకుతున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది. వాటిని ఆదరించి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాడు. బోయవాడిలో కలిగిన మంచి మార్పు ఆ రాత్రి ప్రతి జాములోనూ చేసిన మారేడు దళాల పూజ, జలాభిషేకం, జాగారం, ఉపవాసం ఇవన్నీ శివుడికి ప్రీతి కలిగించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. మరుసటి జన్మలో ఆ బిల్లుడు గుహుడు అనే పేరున జన్మించి దశరథ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రుడికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతాడని శివుడు వరమిచ్చాడు. అలాగే బోయవాడికి కనిపించిన లేళ్ళు కూడా సత్యాన్ని పాలించినందుకు మోక్షాన్ని పొందుతాయని శివుడు చెప్పాడు. ఆనాటికక్కడ ప్రత్యక్షమైన శివుడే వ్యాధేశ్వరుడు అనే శివలింగంగా అవతరించాడు.
సంస్కృతంలో వ్యాధ శబ్దానికి తెలుగులో బోయ అని అర్థం. ఈ కథలో శివరాత్రి మహత్యం, మారేడు దళాల పూజ, జలాభిషేకం, వ్యాధేశ్వర అవతారం ఇవన్నీ అటుంచిన ఓ గొప్ప సందేశంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పదనం, తల్లిదండ్రులు ఎంత నీతి నిజాయితీలతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేశాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గమనించి ఆచరిస్తే గొప్ప పుణ్యఫలం దక్కినట్టే అవుతుంది. అసలు మన పండుగలు, పర్వదినాలు, వ్రతాలు కథలలోని గొప్ప అంతరార్థం ఇదే. అందరికీ పరమేశ్వరుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.